నా రాజకీయం ఏంటో చూపిస్తా, నేను గేట్లు ఎత్తినా మీ పార్టీ మొత్తం మా పార్టీలకు వచ్చేస్తుంది, మీ పార్టీ ఖతమైపోతుంది. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇందులో మీ రాజకీయం చూపించడానికి ఏమున్నది? అందులో అంత సత్తా ఏమున్నది? ఎప్పుడైనా కూడా ఓడిపోయిన పార్టీలోంచి గెలిచిన పార్టీలోకి కొంతమంది పోతూనే ఉంటారు. అది ఇప్పుడు ఏదో కొత్తగా స్టార్ట్ కాలే కదా, దాన్ని మీరే కొత్తగా స్టార్ట్ చేయలే కదా. అలా మీరు చూపించేది ఏమున్నది? రాజకీయం అంతే కదా. మీ గాంధీ భవన్ గేటు తెరిచినా తెరవకపోయినా రావాలనుకున్నాడు గేటు దుంకైనా వస్తాడు, అది వేరే విషయం. పోవాలనుకున్నాడు గేటు దుంకైనా పోతాడు, అది కూడా వేరే విషయం. మీ రాజకీయం చూపించాల్సింది ఎక్కడ అంటే, ఎత్తాల్సింది గాంధీ భవన్ గేటు కాదు, ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పొలాలు ఎండిపోతున్నాయి, ట్యాంకర్లు తీసుకొచ్చి రైతులు పొలాలకు నీళ్లు పడుతున్నారు, ఎండిపోయిన పంట పొలాల్లోకి పశువులను విడిచిపెడుతున్నారు, కన్నీళ్లతో వాళ్ళ పొలాలు తడిచిపోతున్నాయి, మళ్ళీ రైతు ఆత్మహత్యలు మొదలయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీ రాజకీయం ఏదైనా చూపించేది ఉంటే ప్రాజెక్టుల గేట్లు ఎత్తి పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో చూపెట్టండి తప్ప గాంధీ భవన్ గేట్ ఎత్తడంలో కాదు. మీరు గేట్ ఎత్తినా గేట్ ఎత్తకపోయినా రావాలనుకున్నాడు వస్తూనే ఉంటాడు, పోవాలనుకున్నాడు పోతూనే ఉంటాడు. అందులో మీరు చూపించే రాజకీయం ఏం లేదు. ఇది గత 60-70 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉంది, అందులో కొత్తగా ఏం లేదు. చూపించే రాజకీయం ఏదైనా ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో చూపెట్టుండ్రి అంతే తప్ప ప్రతిపక్షాల మీద ప్రతీకారం కోసం చూపెట్టడం కాదు. అది కాదు కదా నిజమైన నాయకత్వం అంటే. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం చూపించడంలోనే నిజమైన నాయకుడి దమ్ము ఉంటుంది తప్ప గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్షాల మీద ప్రతీకారం తీర్చుకోవడంలో కాదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకొని పరిపాలించండి.